ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలోని పొగాకు రైతుల సమస్యలను పరిష్కరించాలని, నంద్యాల జిల్లాలో వెంటనే ప్రభుత్వమే పొగాకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని, మార్క్ఫెడ్ ద్వారా రైతుల వద్ద ఉన్న మొత్తం పొగాకును కొనుగోలు చేయాలని, రైతులను మోసం చేసిన ప్రైవేట్ కంపెనీలపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు మరియు పొగాకు రైతులు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను ఆదివారం కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్, జిల్లా సహాయ కార్యదర్శి రామచంద్రుడు, జిల్లా ఉపాధ్యక్షులు సుబ్బరాయుడు, సురేష్, సిపిఎం నాయకులు నరసింహ, పొగాకు రైతులు వెంకటేశ్వర గౌడ్, నారాయణ, శ్రీరాములు, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. గత రబీ సీజన్లో నంద్యాల జిల్లాలో దాదాపు 35,000 ఎకరాల దాకా పొగాకు నాటినటువంటి పరిస్థితి. కంపెనీలు రైతులను ప్రోత్సహించి మీరు నాటండి, గత సంవత్సరం 15,000 క్వింటాలు కాకుండా అదనంగా డబ్బులు వస్తాయి అనేటువంటి పద్ధతులు ప్రోత్సహించడంతో విస్తారంగా పొగాకు నాటారు, దిగుబడి వచ్చింది. కానీ తీర చూసే వరకు పొగాకు కంపెనీలు కొనుగోలు చేయకుండా చాలా తక్కువ రేటుకు 3,000, 4,000, 6,000 అనేటువంటి పద్ధతులు కొనుగోలు చేస్తున్నారు. మే 12వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా దీనిపైన ఆందోళన చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 350 కోట్లు కేటాయించానని చెప్పింది. కానీ కొన్ని జిల్లాలకే, 4 జిల్లాలకు మాత్రం పరిమితమైంది. మేము డిమాండ్ చేస్తున్నాం, ఆ నంద్యాల జిల్లాలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి అనేటువంటిది. రైతుల దగ్గర ఉన్నటువంటి పొగాకు మొత్తం కొనుగోలు చేయాలి, కనీసం 12,000తోనైనా కొనుగోలు చేయాలి అనేటువంటిది. ఎవరైతే కంపెనీలు రైతులను దగా చేసిందో ఆ కంపెనీల పైన ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలనేటువంటి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజే మన న్యాయశాఖ మంత్రి గారు ఎన్ఎం ఫరూక్ గారిని కలిసాము. మేము మా రైతుల గోడు వినిపించాం, ఆయన కూడా స్పందించాడు. ఎల్లుండి మరి వాళ్ళకు మంత్రివర్గ సమావేశం ఉంది, ఆ సమావేశంలో చర్చించి ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పేటువంటి పరిస్థితి చెప్తున్నాడు. కానీ కలెక్టర్ వాళ్ళు మాత్రం మాకేం సంబంధం అనేటువంటి పద్ధతిలో ఉన్నారు. ఒక జిల్లా కలెక్టర్గా ఉండి ఆ విధంగా జాయింట్ కలెక్టర్ ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, నంద్యాలలో కొనుగోలు కేంద్రం పెట్టాలి, రైతుల దగ్గర ఉన్నటువంటి పొగాకును మొత్తం కూడా కొనుగోలు చేయాలి. మరొకటి ఏమంటే మన జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు ఇంతవరకు వీటి గురించి పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా మిగతా జిల్లాల్లో వాళ్ళ ప్రజాప్రతినిధులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నారు. మన జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వెంటనే ప్రభుత్వం దగ్గరకు పోయి చర్చలు జరిపి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. జిల్లాలోని పొగాకు రైతుల సమస్య కోసం గత 2 నెలల కాలం నుంచి ఆందోళన సాగుతుంది. నేడు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా రాష్ట్ర న్యాయశాఖ మంత్రి గారిని కలిసి మా డిమాండ్ పరిష్కరించమని చెప్పి కోరడం జరిగింది. న్యాయశాఖ మంత్రి గారు 3 రోజుల్లో జరిగేటువంటి రాష్ట్ర క్యాబినెట్లో చర్చించి నంద్యాల రైతాంగానికి న్యాయం చేసే పద్ధతిలో సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చాడు. అందుకు మా రైతు సంఘం తరఫున న్యాయశాఖ మంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఏదైతే హామీ ఇచ్చాడో హామీని మంత్రి గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా న్యాయం చేయాలా, పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ఈ నెల 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో శ్రీశైలం నీటి మట్టం 854 చేరినా కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం కంటే నీళ్లు వదలలేదు పోతిరెడ్డిపేట గేట్ల ద్వారా. దీనికోసం రైతు సంఘంగా రైతుల వల్ల వెళ్ళి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే రైతు సంఘం నాయకులందరినీ అరెస్ట్ చేసి ఆ సందర్భంగా రైతులందరూ మొండిగా కూర్చుంటే ప్రభుత్వం ఇరిగేషన్ అధికారులు పంపించి త్వరలోనే నీళ్ళ సమస్య పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. మేము చేసినటువంటి పోరాటం ఫలితంగా ఈరోజు ప్రభుత్వం ఆలస్యంగానైనా